ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకొని ఎక్కువ భర్తలను చంపుతున్నారు. రోజుకో ఘటన బయటికి వస్తున్నది. వీళ్ళు ఎందుకు పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఎందుకు భర్తలను చంపుతున్నారు? ఇప్పుడు టీవీలు అవి ఏమంటారు నెట్ అవి వస్తున్నాయి కదా ఏమంటారు నెట్ది అవి వచ్చినప్పటి సంది ఖరాబ్ అయ్యారు. ఇంతకుముందు మంచిగానే ఉంది పాపం. అసలు ఎవరి గురించి ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు అన్నీ తెలుసు, చిన్న పిల్లగానికి కూడా తెలుసు. ఏం చేసేది కూడా తెలిసిపోతుంది. అట్లా పెడుతురు అట్లా. అవును, జీవితాంతం కలిసి ఉంటాం, నాకు నువ్వు, భర్తకు భార్య, భార్యకు భర్త తోడు. కానీ వీళ్ళే ఒకరినొకరు చంపుకుంటున్నారు. అంటే ఈ వివాహ వ్యవస్థ ఎటువైపు వెళ్తున్నారు? అక్రమ సంబంధాలు ఎక్కువైతున్నాయి, చూస్తలేమా సార్ ఈడ. ఇప్పుడు అవి టీవీలో అవి కంప్యూటర్ అవి వచ్చినప్పటి సంది అందులో చూసుకుంటారు, లవ్ చేసుకుంటారు, పోతురు. ఒకప్పుడు ఆడోళ్ళు భర్తకు సేవ చేసుకుంటూ ఉండేది. ఇప్పుడు మొత్తం భార్యలే అదే అయిపోతున్నారు. అంటే దీని వెనుక ఏమనుకుంటున్నారు? ఈ అక్రమ సంబంధాలు అని అంతదా అక్రమ సంబంధాల వల్ల వీడు ఎవరినో ప్రేమించి ఒకటి ఇంకోని ప్రేమించి వీళ్ళకి ఎవరో నామమాత్రానికి పెళ్ళిళ్ళు చేసుకొని అట్లా చేసుకొని తీసుకుపోయి వాణి సంపాదించే వీటితో ఆగి ఉండొచ్చు అని కూడా లాస్ట్ వైపు ఒకరు వాడుతున్నారు అంతే. లేకపోతే ఇంకేంట్లో పడతారు? కరెక్టే కదా. ఇప్పుడు ఒకప్పుడు భర్తలు భార్యలను చంపేది, కానీ ఇప్పుడు ఎక్కువ మొత్తం భార్యలను. ఒకప్పట్లో ఇంత అక్రమ సంబంధాలు లేవు, ఇప్పుడు అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి. దానివల్లనే వీళ్ళు అక్రమ సంబంధాలు ఎక్కువ ఎందుకు పెట్టుకుంటారు? తెలివి ఎక్కువైపోయి